లైవ్ లో మాట్లాడవచ్చు. ఓం నమ శివాయ గురు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఎప్పటిలాగే చిన్న కథ చెప్పుకొని ఈ సోమవారం నాడు అన్ని మంచి జరగాలని కోరుకుంటూ ఒక యువకుడు ఒక ఫార్మసీని రన్ చేస్తున్నాడు. అంటే మెడికల్ షాప్, మందుల దుకాణం, ఫార్మసీ. ఒక 10-12 ఏళ్ళు విపరీతమైన అనుభవం, మంచి అనుభవం ఉంది. సరే, తండ్రి చాలా విషయాల్లో చాలా గైడ్ చేసేవాడు. సరే, తండ్రి వెళ్ళిపోతూ తండ్రి చనిపోయాడు. చనిపోకముందు ఎన్నోసార్లు చెప్పాడు, అరే బాబు, నాస్తికుడిగా ఉండడం కరెక్ట్ కాదు, భగవంతుని మీద అప్పుడప్పుడు నమ్మకం ఉంచు, నీకు ఎప్పుడైనా క్లిష్టమైన పరిస్థితులు వస్తే ఆయనే ఆదుకుంటాడు, మనుషులు ఎవరి వల్ల కాదు అని చెప్తే నాస్తిక భావాలున్న కుర్రాడు పట్టించుకునేవాడు కాదు. ఈ మెడికల్ షాప్లోనే లోపల దేవుడున్నా ఎప్పుడు పూజ చేసింది లేదు. సరే, ఇతనికి ఈ నాస్తిక భావాలతో పాటు ఇంకొక అలవాటు ఉంది. అదేమిటి అంటే, అన్ని భోజనం అది అన్ని షాపులోనే, అవి వెనక పక్క కొంచెం ప్లేస్ ఉంటే అక్కడే భోజనం. టైం దొరికితే, వ్యాపారం లేని సమయంలో ఖాళీగా దొరికితే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2-3 వచ్చేవారు, కూర్చొని అక్కడ పత్తాలంటే ప్యాక్ ఆడేవారు ఖాళీ టైంలో, టైం పాస్ చేసుకోవడానికి. ఈ రెండు ఇలా జరుగుతూ ఉండేవి. ఒకరోజు బాగా వర్షం వస్తుంది. బాగా వర్షం వస్తే ఆ వర్షంలో ఏం చేయాలో తెలియక టైం పాస్ కోసం ఫ్రెండ్స్తో కూర్చొని ప్యాక్ ఆడుకుంటున్నాడు వెనక పక్క, అంటే కొద్దిగా వెనక షాప్కి. ఆడుతుంటే ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ ఉరుక్కుంటూ అక్కడికి వచ్చి మందులు కావాలి అని అడిగాడు. మందులు కావాలి, మా అమ్మకు సీరియస్గా ఉంది, అర్జెంటుగా ఈ చీటీ మందులు ఇవ్వండి అని అడుగుతాడు. ఈడేమో మంచి ప్యాకాట్లో నిమగ్నమై ఉన్నాడు. చిరాకు పడుతూ ఇప్పుడేం మందులు, ఎక్కడ షాపులు లేవు, వర్షం పడుతుంది, మీద ఒక్కటే తెరిచి ఉంది, అమ్మకి బాగలేదు, మందులు ఇవ్వండి అంటే, సరే అలాగే వస్తున్నానుండు అని చెప్పి అన్నాడు. ఈలోపు పవర్ పోయింది. పవర్ పోగానే లైట్లు ఆరిపోయాయి. లైట్లు ఆరిపోతే చిరాకు పట్టి లేచి ఏం మంది అంటే ఆ మంది చీటీ చూశాడు, తీసి ఒక బాటిల్ తీసి ఇచ్చాడు. పైసలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడు వెనక్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ అన్నారు, కరెంటు కూడా పోయింది కదా, ఇంకేం ఆడతాంలే, ఆపేద్దాం, ఆట ఆపేద్దాం అంటారు. ఆట ఆపేసి ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ వెళ్ళిపోతే వీడు ఒక్కడే ఉంటాడు. కాసేపటికి కరెంట్ వస్తుంది. కరెంట్ వస్తే చూస్తాడు, ఎదురుకెళ్ళి అలా ముందుకు వెళ్ళేటప్పటికి మందుల వైపు చూసేసరికి ఒక్కసారి తలపట్టుకొని, అరే ఎంత పని చేశాను, ఆ పిల్లాడు మందులు అడిగితే ఆ చీకట్లో అలవాటు ప్రకారం ఎక్కడే ఉంటుందో వాళ్ళకి తెలుసు కదా మందుల షాప్కి, అలవాటు ప్రకారం ఇచ్చేసాడు. బై మిస్టేక్ ఏం జరిగిందంటే దాని పక్కన ఎలకల మందు ఉంది, ర్యాట్ మెడిసిన్, ర్యాట్ పాయిజన్ పక్కనే ఉంది. అది పోయి ఇది ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ అమ్మకన్నాడు, అనారోగ్యం అన్నాడు, ఆరోగ్యం బాగాలేదన్నాడు, పిల్లాడు ఇది తీసుకుపోయాడు. ఈ ర్యాట్ పాయిజన్ ఎలకల మంది ఇస్తే వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది, ఇదేమిట్రా భగవంతుడా, ఎక్కడ పిల్లాడు ఎవడు అసలు ఏమిటి అని చూస్తే ఎక్కడ వర్షం తప్ప ఏం కనిపించట్లా, ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు. అప్పుడు ఒక్కసారి కంగారు పడిపోయి, 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను వ్యాపారం, అందరూ తిట్టిపోస్తారు, నా మీద కేసు అవుతుంది, వ్యాపారం మూసేయాలి, ఏంటి ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది అని చెప్పేసి ఒక్కసారి అప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకుంటాడు. తండ్రి మాటలు గుర్తొస్తాయి. గుర్తొచ్చి షాప్లో లోపలికి వెనక పక్కకి వెళ్తే అక్కడ కృష్ణ భగవానుడు విగ్రహం ఉంటుంది. బూజు పట్టుకుపోయి, తుడిచేది లేదు, మట్టి కొట్టుకుపోయి ఉంది మొత్తం అంతా. అవన్నీ ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడిచి నమస్కారం చేస్తాడు. కృష్ణ, ఇంకా నాకు ఇంతకంటే మార్గం లేదు, నిన్నెప్పుడు నేను చేతులెత్తి నమస్కరించింది లేదు, నువ్వు ఉన్నావని నమ్మింది లేదు, ఇది విపత్తు, ఈ విపత్తు నుంచి ఎలాగైనా నా ఈ గండ నుంచి బయటపడే తండ్రి, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి అక్కడ భగవంతుడికి మొరపెట్టుకుంటాడు. అంతే, ఇలా తిన వస్తూ ఉంటాడు. ఆ గురుక్కుంటూ పరిగెత్తుకుంటూ ఆ కుర్రాడు వస్తాడు. వచ్చి అంకుల్ ఇంకొక మెడిసిన్, ఇంకొక బాటిల్ ఇయ్యరా అని అడుగుతాడు. ఇంకొక బాటిల్ ఇవ్వడం ఏంటంటే, ఈ వర్షంలో కంగారులో అది జారి కింద పడిపోయి పగిలిపోయింది. అంటే ముందు నాయన అది తుడిచేసే, అది ఎక్కడుందో తుడిచేసే, వర్షం నీళ్ళలో తుడిచేసే, నేను ఇంకో బాటిల్ ఇస్తాను అని ఇంకో బాటిల్ తీసి ఇస్తాడు. ఇంకో బాటిల్, నా దగ్గర డబ్బులు లేవు అంకుల్ అంటాడు. డబ్బేం అవసరం లేదురా బాబు, ముందు తీసుకొని వెళ్ళి అమ్మకి ముందు వైద్యం చేయించు, ఇంకా ఏమైనా మందులు కావాలంటే నేను ఇక్కడే ఉంటాను ఇంకొక గంట, ఏం ఇబ్బంది పడకు, అన్నీ కట్టేసి ఉన్నాయి, నేను ఓపెన్ చేసి ఉంటాను, ఇంకా ఏదైనా కావాలంటే రా, డబ్బుల సంగతి ఆలోచించుకొని చెప్తారు. పిల్లడు తీసుకొని వెళ్ళిపోతాడు. వచ్చి అప్పుడు ఇంత శక్తి ఉంటుందా భక్తిలో అని చెప్పేసి వెనక్కి వచ్చి మళ్ళీ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి, కొన్ని సెకండ్స్లో జరిగిన ఒక అద్భుతం అనమాట. అది కాకతాళీయమే కావచ్చు, భగవంతుడి అనుగ్రహమే కావచ్చు. సో మనం చేయలేనివి ఎన్నో అద్భుతాలు దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. వాళ్ళ నాన్న చెప్పింది అవే. 11th సెకండ్లో ఎప్పుడైనా నీ క్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే, నీతో కాదనుకున్నప్పుడు ఆయనకు మొరపెట్టుకో. ఇప్పుడు జరిగింది అదే, సింపుల్గా అది దూది పిందులాగా తీసేయడం కూడా జరిగింది. కాబట్టి 11th సెకండ్లో ఏ డోరు ఓపెన్ అవనప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరు ఆయనదే. ఆయన మీద నమ్మకం వచ్చాడు.
కరెక్ట్. ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత భగవంతుడు. ఆ. సో అప్పుడు నాన్న